హాయ్, ఐ యామ్ దయా. హాయ్, ఐ యామ్ దయా. హాయ్, ఐ యామ్ దయా. ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నా? త్వరలో కాలేజ్కి ఫ్రెషర్స్ వస్తున్నారు కీర్తన. హాయ్, ఐఎమ్ దయా. ఇలా బాగుందా? హాయ్, ఐఎమ్ దయా. A few moments later. నువ్వు దయాస్వామివి కదా? అవును. హలో, నేను దయాస్వామిని మాట్లాడుతున్నాను. ఇలా కదా నువ్వు చేయాలి. బాగా ఇమిటేట్ చేసావు. సెలవును చూడాల్సింది. అమ్మో. A few moments later. దయా, సత్య, టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ కి రండి. హలో కీర్తన, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను. ఇంతసేపు బాగా నడిచావే, ఇప్పుడేంటి మాట రావట్లేదు? సెల్వన్నా, రేయ్, నువ్వు ధర్మను పిలిచిరాపో. అలాగే. హలో సెల్వన్నా, ఇక్కడే నిలబడిపోయారేంటి? కూర్చోండి, రండి కూర్చోండి. కొంచెం కాఫీ ఇస్తావా? దయా, సత్య, లోపలికి వెళ్ళండి. కాఫీ బాగుంది కీర్తన. థ్యాంక్ యూ. ఎంత భయమో. నువ్వు సెలవును ఇమిటేట్ చేసావని చెప్పనా? హే, చంపుతాను. నోరు మూసుకో. ఐల్ కిల్ యు. మోచుడు ఎలా ఉందో. మేము వెళ్తున్నాం. సరే అన్నయ్య, బాయ్. బాయ్ సెలవన్నా. బాయ్. బాయ్. నేను ధర్మాకి బాయ్ చెప్పడానికి వచ్చాను, నీకోసం కాదు. ఇక్కడి నుంచి ఎవరు కాల్ చేయలేదు. ఆర్ యు ష్యూర్? నా కాల్ రికార్డ్స్లో మీ నంబర్ ఉంది. అయితే నన్నేం చేయమంటావు? ఎవరు చేయకుండా ఎలా వచ్చింది? ఏమోరా, ఎవరికి తెలుసు? రేయ్, మాటలు మర్యాదగా రానివ్వు, లేకపోతే నీ నంబర్ ట్రేస్ చేసి మరీ తంతాను. జాగ్రత్త.
చేశావే? అంత అవసరం ఏమొచ్చింది? థ్యాంక్స్ చెప్దామని నానమ్మ. ఆహా, ఆ రోజు కలిసావు కదా, అప్పుడే చెప్పొచ్చుగా. మళ్ళీ ప్రత్యేకంగా ఫోన్ ఎందుకు? ఎందుకంటే పరిచయాలు పెంచుకోవాలి కదా. లేదు నానమ్మ, థ్యాంక్స్ చెప్దామని మాత్రమే. ఎవడ్రా ఇది? ఆటలాడుతున్నావా? సార్, నేను సార్. ఎవరు? ఆ రోజు షాప్లో ఎవరో నన్ను ఏడిపిస్తే కాపాడారు కదా సార్. మీరు పోలీసా? ఆ, నువ్వా? అవును సార్. ఇప్పుడు ఫోన్ చేసావేంటి? ఎనీథింగ్ ఇంపార్టెంట్? థ్యాంక్ యూ చెప్దామని సార్. ఆ రోజే మీకు చెప్పాల్సింది, భయంతో చెప్పకుండా వెళ్ళిపోయాను. మీరు మళ్ళీ కలిసినప్పుడైనా చెప్పాల్సింది. ఏంటో తోచలేదు. మధ్యాహ్నం చేశాను సార్, మీరు ఫోన్ తీయలేదు. ఆ తర్వాత మీరు చేశారు. అన్నయ్యకు మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడాడు. సారీ సార్. ఆ కాల్ నువ్వు చేసిందా? అవును సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తున్నావా? అందుకేనా ఈ టైం అప్పుడు చేస్తున్నావు? అవును సార్. అన్నయ్యలు నాన్నమ్మ చూస్తే తిడతారు సార్. బయట వాళ్లతో మాట్లాడొద్దంటారు. కానీ మీకు థ్యాంక్ యూ చెప్పాలి కదా సార్. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఇంకెప్పుడు చెయ్యను సార్. ఉంటాను సార్. ఒక నిమిషం. ఆ వెధవల్ని నేను ఏడిపిస్తూ ఉంటే 4 తగిలించకుండా ఏడుస్తూ కూర్చున్నావు ఎందుకు? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు ఇంకాస్త మిస్బిహేవ్ చేసేవాళ్ళు, నువ్వు ఇంకాస్త భయపడేదానివి. అంతేకాని వాళ్ళని ఏమీ చేసేదానివి కాదు. ఎందుకు అసలు ఎందుకంత బెరుగ్గా భయంగా ఉంటావు? ఆడపిల్లవైనందుకే నువ్వు ధైర్యంగా ఉండాలి. అలాంటి వెధవులు ఈ లోకంలో చాలామంది ఉంటారు. ప్రతిసారి నేను కాపాడడానికి ఎవరో ఒకరు రారు. రావాల్సిన అవసరం కూడా లేదు. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఆ ధైర్యం నీలో ఉండాలి. కూర్చో. ఏరా కాలేజ్కా? అవునన్నా. ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? ఏ లవ్ స్టోరీ అన్నా? కాలేజీలో ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డావట, తను నిన్ను లెక్క చేయట్లేదని చాలా బాధపడుతున్నావట. ఏరా కాలేజ్కి వెళ్తున్నది అమ్మాయిలు చూడటానికా? అయ్యో లేదనియా, అసలు నేను అమ్మాయిల ఒక కన్నెత్తి కూడా చూడను. అసలు మా కాలేజీలో అమ్మాయిలు ఉన్నారని నాకు తెలీదు. ఎవరు చెప్పారని ఇదంతా? ఒట్టి అబద్ధాలు. ఇదిగో వీడే చెప్పుంటాడు. ఎందుకు నా గురించి అబద్ధాలు చెప్తున్నావు? నేను రేయ్, డ్రామాలు చాలుగా నీ రారా. ఆడపిల్లల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేస్తే కాళ్ళు ఎరగొట్టాను. కాలేజ్కి వెళ్తుంది చదువుకోవడానికి, అమ్మాయిని చూడటానికి కాదు. అర్థమైందా? ఊరుకో దర్బా, ఆడపిల్లను చూడడం తప్ప ఏంటి? వాళ్ళు లెక్క చేయట్లేదని ఏడవడం మాత్రం తప్పు. ఎలాగైనా నువ్వు గెలవాలి. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడాలి, సరేనా? అలాగే అన్నా, తప్పకుండా గెలుస్తాను. బాయ్ అన్నా. బాయ్ నియా. రేయ్, సాయంత్రం 5 వచ్చాయి. మనం ఒక చోటికి వెళ్ళాలి. అలాగే పదరా. నాకు కాస్త టైం ఉంది, నువ్వు వెళ్ళావు. ఓకే బాయ్. బాయ్. కీర్తన ఇది కనిపించట్లేదు. ఇందాకే బలవంతంగా తనని పడుకోబెట్టాను, నిద్రపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, తను లేచేదాకా ఉండి తర్వాత వస్తాను సెలవా. పర్వాలేదు. అన్నయ్య
నువ్వు వెళ్ళు, నేనుంటాను. నీ కాలేజ్ ఉంది కదరా? పర్వాలేదన్నయ్య, చెప్పాను కదా కాస్త టైం ఉంది. కీర్తన లేచేదాకా ఉంటాను. అక్కర్లేదు. ఇప్పుడే కదా పడుకుంది, ఎప్పుడు లేస్తుందో నీకెలా తెలుస్తుందిరా? సాయంత్రం దాకా నిద్రపోతుందనుకో, అంతవరకు కాలేజ్ మానుకొని కూర్చుంటావా? ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ధర్మ, ఈరోజు నువ్వు వెళ్ళిపో. ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను. అలాగే సెల్వా, థ్యాంక్ యూ. నువ్వేంట్రా ఇంకా పోలేదు? చెప్పాను కదా నాకు టైం ఉంది. భాయ్ ధర్మ, ఏంట్రా ఇది? సెలవుతో ఎందుకంత రూట్ గా మాట్లాడావు? ఆయన ఎందుకు మన విషయాల్లో జోక్యం చేసుకుంటాడు అన్నయ్య? ఎప్పుడు అంతే, ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతాడు. ఇందాక కూడా నువ్వు దయతో అమ్మాయిల గురించి ఏదో మాట్లాడుతుంటే అందుకు టోటల్లీ ఆపోజిట్ ఆయన చెప్పాడు. మనకు మన ప్రైవసీ, మన ఫ్రీడమ్ వద్దా? నువ్వు ఆయన దగ్గర పని చేస్తున్నంత మాత్రాన మనం అంతా బానిసం అనుకుంటున్నాడా? సత్య! ఏమవుతున్నారో నువ్వు? మతుండే మాట్లాడుతున్నావా? సెలవు ఎవర్రా? నీకు తెలీదా? తన కుటుంబం వల్లే మనం బ్రతికున్నాం, జ్ఞాపకం లేదా? అది కాదన్నయ్య. నోర్మై! నోరు మూయ్. మన విషయంలో ఇంటర్ఫీర్ అవుతున్నాడట, మనల్ని బానిసల్లో చూస్తున్నాడట. నోటికి ఏదొస్తే అది అంటున్నావు. తను మాట పరువు పోతున్నా, తనకు నష్టం వస్తున్నా లెక్క చేయకుండా నా కోసం, కేవలం నా కోసం నారాయణరావుని వదిలేశాడు రా. అది నన్ను బానిసలా ట్రీట్ చేసినట్టుందా? ఏరా, ఉందా? ఇలా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మనకు సహాయం చేశాడో నీకు తెలుసా? మరెందుకు ఇలా వాగుతున్నావు? సెలవు నిన్ను కాలేజ్కి వెళ్ళమనడం చాలా చిన్న విషయం, అది నీ మీద కన్సర్న్ తో అన్నాడు రా. ఇంత దానికి తనతో రూట్ గా ఉంటావా? ఇన్ని మాటలంటావా? ఫ్రీడమ్, ప్రైవసీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంత అహంకారం వచ్చేసిందా నీకు? సెల్వకు ఫోన్ చేయి, సారీ చెప్పు, ఇంకెప్పుడు అలా చేయనని చెప్పు. హలో సెల్వనా, ఐఎమ్ సారీ. ఇందాక కొంచెం రూడ్ గా మాట్లాడాను. సరే, పొరపాటును కూడా సెలవుతో ఇంకొకసారి అలా ప్రవర్తించావో చంపేస్తాను. ఎందుకమ్మా చుమ్మా పెళ్లి అని విసిగిస్తావు? నేను పెళ్లి చేసుకోను. పొన్ను యారని తెలుసుకోవా? పెళ్లి చేసుకొని అంటున్నాను కదా, ఇక పొన్ను ఎవరైతే నాకేంటి, నేను చేసుకోను. అప్పుడియా? పొన్ను పేరు కీర్తన అని చెప్పినా కూడా చేసుకోవా? என்ன செல்வா அப்படி பாக்குறே? కీర్తన? నువ్వు కీర్తన అన్నావా? అంటే మన కీర్తన? ஆமா, మన కీర్తనదా. నా ఎదువుమే సొల్లిలియే, మరి అమ్మకు ఎట్లా తెలిసింది అనుకుంటున్నావా? అయ్యో పిచ్చి సెల్వా, బిడ్డ పుట్టగానే మాట్లాడుతుందా? అయినా తన బిడ్డకు ఏమి కావాలో అమ్మకు అర్థం కాదా? శిరీష్ కావచ్చాడా నీకు? నా మనోరాలు కావచ్చాడా నీకు? చెప్పవే, చెప్పవే, చెప్పు. నేను ఇంట్లో గెట్టేస్తున్నాను, ఎక్కడ పోయి చేస్తావో చావు. The next day. హలో, నేను శాంతి వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నాను. నాన్నమ్మ కొట్లో బాగాలేదు, పడుకున్నారు. సరే, నేను ఆవిడకి చెప్పాలనుకుంది నీకు చెప్తాను. నువ్వు మెసేజ్ కన్వే చేయి.
చెప్పండి. మీరు శాంతితో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తన్ని తిడుతున్నారు, కొడుతున్నారు. మొన్న రాత్రి ఇంట్లో నుంచి గెంటేశారు. తను రాత్రంతా ఒంటరిగా చీకట్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ మా పర్సనల్ విషయాలు, మీకేం సంబంధం? Shut up! ఏంట్రా పర్సనల్ విషయం? మీరు చేస్తున్నది నేరం. ఒక మనిషిని అలా శారీరకంగా మానసికంగా టార్చర్ చేయడం నేరం. నేరానికి పోలీస్ ఆఫీసర్కి ఏం సంబంధం ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు. మీరు చేసిన దానికి మీ కుటుంబం మొత్తాన్ని జైల్లో తోయగలను. అర్థమైందా? కాబట్టి నేను చెప్తున్నది నోరు మూసుకుని విను. ప్రస్తుతం శాంతి హాస్పిటల్లో ఉంది. మీరు తన దగ్గరికి వెళ్తున్నారు. తనకి ధైర్యం చెప్తున్నారు. తను డిశ్చార్జ్ అయినప్పుడు ఇంటికి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మీలో ఎవ్వరూ ఎప్పుడు తన్ని ఇల్ ట్రీట్ చేయడానికి వీల్లేదు. ఐ విల్ బి వాచింగ్. తన్ని కొట్టడం గెంటడం అటుంచి కనీసం దురుసుగా ఒక మాట అన్నారని తెలిసినా మీలో ఎవ్వరిని వదలను. ఈ మాట మీ నానమ్మ కూడా చెప్పు. ఇంకెప్పుడు తను బాధపడకూడదు. షీ షుడ్ బి హ్యాపీ. అందుకు విరుద్ధంగా ఏం జరిగినా నేను మీ ఇంటికి వస్తాను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. చెప్పాను కదా, ఐ విల్ బి వాచింగ్ యూ. ఇక్కడ జగదీష్ ఎవరు? నేనేనని చెప్పాను సార్. నువ్వు ల్యాండ్ కబ్జా చేసావని నీ మీద కంప్లైంట్ ఉంది. 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు సార్. ఏరా, బెదిరిస్తున్నావా నన్ను? చెప్పు, బెదిరిస్తున్నావా? ఈ విషయం అందరికీ తెలుస్తుంది. ఈరోజు వీడు లెక్క చేయలేదు, రేపు మనల్ని ఎవ్వరూ లెక్క చేయరు. ఊరుకోకూడదు ధర్మ. సెల్వస్వామి అంటే ఏమిటో వాడికి తెలియాలి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా శల్వా. జగదీష్ని ఐజే విడుదల చేయించారు అంటే నువ్వంటే ఏంటో ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటాడు. చాలదు, అది చాలదు. వాడంతు చూడాలి. పోలీసులంటే ఏ కొద్ది గౌరవం మిగులు ఉన్నా అది నీలాంటి ఆఫీసర్స్ వల్ల. నీ కమిట్మెంట్ని, నిజాయితీని, ధైర్యాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మన డిపార్ట్మెంట్కి నీలాంటి వాళ్ళు చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. నిన్న సస్పెండ్ చేస్తానన్నారు, ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నావు కదూ? నిన్న నేను నిన్ను ప్రొటెస్ట్ చేశాను. నేను అలా అనడం వల్ల కొంతమంది పగ చల్లారుంటుంది. కొంతకాలం నిన్ను ప్రశాంతంగా వదిలేస్తాను. చాలా తెలివిగా ఒక్కో అడుగు వేయి. నీకు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. రహస్యంగా. వాళ్ళని హత్య చేసేశారు. వాట్? హలో? A few moments later. నీ పేరు? ధర్మ.
The next day. శివరామ్ సార్, ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నాను సార్. ఇతను తెలుసా? తెలియదు సార్, కానీ చూసినట్లుంది. సెల్వస్వామి మనిషి. సెల్వస్వామి తెలుసా? సెల్వస్వామి తెలియని వారు ఎవరుంటారు సార్? నేనేం అడిగాను? సెల్వస్వామి తెలుసా అని అడిగారు. నువ్వు చెప్పాల్సిన జవాబు ఏంటి? తెలుసు, లేదు, ఈ రెండిట్లో ఒకటి. ఎప్పుడైనా అడిగిన ప్రశ్నలకు చెప్పాల్సిన సమాధానం మాత్రం చెప్పు చాలు, అంతకుమించొద్దు. సారీ సార్, సెల్వస్వామి ఎవరో తెలుసు సార్, పెద్ద గుండా. నాకు ధర్మ డీటెయిల్స్ కావాలి. ఎప్పుడు ఎక్కడ పుట్టాడు దగ్గర నుంచి ఈ రోజు దాకా అతడి చరిత్ర మొత్తం నాకు కావాలి. విత్ ఇన్ 24 hours. కనుక్కుంటాను సార్. యు మే గో. ரொம்ப அழகா இருக்க. ఎవరో పెద్దమ్మాయిలాగా ఉంది. లాగా ఏంటి ధర్మా, పెద్దమ్మాయే. పెళ్లి చేసే వయసు వచ్చిందని నేను చెప్తూనే ఉంటుంది కదా. నీకు మాత్రం ఎప్పటికీ చిన్నపిల్లదా? హే కీర్తన, నువ్వేనా? ఎందుకు నవ్వుతున్నావు? అచ్చు కీర్తన మామిలా ఉన్నావు. చంపుతాను, అలా అనకు. కీర్తన మామి. కీర్తన మామి. ఏయ్, ఆగు. చూడండి మామీ ఎట్లా అంటున్నాడో. ఏయ్, ఎన్నడా అది? సీర కట్టుకుంటే మామియా? ఎంత అందంగా ఉంది. ఈయనెవరు వాటి మామి అన్నావంటే చూడు. సారీ మామి, ఇంకెప్పుడన్నాను? నీ పోయి ఫ్రెష్ అయ్యవా పో. ఓకే మామి. The next. ఆర్కే నాయుడు. ఏసీపీ ఆర్కే నాయుడా సార్? అవును. గుడ్ మార్నింగ్ సార్. ఎవరో అమ్మాయి? పేరు శాంతి అట్ సార్. శాంతియా? అవును సార్. సార్, మీరు తప్ప నాకెవరూ తెలీదు. అక్కడే ఉండు శాంతి, ఎక్కడికి వెళ్ళకు. నేను వస్తున్నాను. అలాగే సార్. ఫోన్ ఎస్ఐకి ఇవ్వు. సార్ మాట్లాడతారట. సార్. నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఆ అమ్మాయిని అక్కడే ఉండు నువ్వు. ఓకే సార్. తను నాకు చాలా కావాల్సిన మనిషి. 10 minutesలో అక్కడ ఉంటాను. టేక్ కేర్. నీ నానమ్మ నెక్లెస్ చూస్తుంటే దొంగతనం చేస్తుందని కొట్టింది సార్. దాని ప్రాణాలు తీలేక కాదు, పెళ్ళయ్యేదాకా ఏ గొడవ వద్దని ఊరుకున్నాను. నువ్వు ఊరుకో. పెళ్ళైపోయి ఆ మరుసటి రోజు దాని శవం నీ కాళ్ళ దగ్గర ఉంచకపోతే అప్పుడు అడుగు. వీళ్ళతో ఉండాలని వెళ్ళలేదు సార్. మా పూజారి తాత దగ్గర ఉండాలని వెళ్ళాను. మీరు బలవంతంగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు.
అప్పటి నుంచి వేళ్లతోనే ఉన్నాను సార్. మీ వాళ్ళు పోయాక మీ ఆస్తి ఏమైంది శాంతి? వీళ్ళ దగ్గరే ఉంది సార్. సరే, నువ్వేం బాధపడకు శాంతి. వీళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు. ఏదో ఒకటి సెటిల్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. హలో, కనుక్కున్నాను జనార్దన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం. యు ఆర్ వెల్కమ్ జనార్దన్. చెప్పాడమ్మా. వెళదాం పదండి, అది అక్కడే ఉండుంటుంది. A few moments later. అవును సార్, తను వెళ్ళని ఏడుస్తున్నా వినిపించుకోలేదు. బాగా కొట్టి లాక్కెళ్ళిపోయారు సార్. నేను ఆపిన ఆగలేదు సార్. బండి నెంబర్ చూశాను సార్. చెప్పు. A few moments later. మానస, వెంటనే నాన్న సూట్ కేసు సర్దు. నానమ్మ, ఆర్కే నాయుడు ఎక్కడికయ్యా? ఏదో కట్టుకున్న భార్యను తీసుకెళ్తున్నావు. అది మా అమ్మాయి. నా అనుమతి లేకుండా ఈ గడప దాటి అడుగు బయట పెట్టదు. నువ్వు పో, వెంటనే ఇక్కడి నుంచి పో. లేదంటే మినిస్టర్ గారికి చెప్పి నీ ఉద్యోగం. ఆడవాళ్ళ మీద, అందులోనూ నాకన్నా పెద్దవాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాడి స్థానంలో మీరున్నారు అనుకోండి, శాంతిని తీసుకెళ్తున్నాను. ఎవరైనా అడ్డొచ్చారు అనుకోండి, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇవ్వరం. పదండమ్మా. పోవయ్యా, మేము రాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. మాటలతో చెప్తే రాని వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో తెలుసుగా శివరాం. గో హెడ్. వీళ్ళు నాకు లాకప్ లో కావాలి. హలో, Breaking up until you want the one and only one. Getting right and set it straight and got your on the run.